హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ దొరబాబు పెళ్ళాం పార్ట్ 9. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మహేంద్ర కృష్ణవేణిని వెంట పెట్టుకుని జై ఉన్న చోటుకి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న గొడవనంతా కృష్ణవేణి కల్లారా చూసింది. అసలు అక్కడ ఉన్నది నా భర్తనేనా? అతనికి తాగుడు అలవాటు ఉందా? మనుషులను మరీ ఇంతలా కొడతాడా? ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే నా భర్త కూడా 2 రూపాలతో నా దగ్గర నటిస్తూ వచ్చాడా? అసలు ఏది నిజం? నాతో ప్రేమగా ఉన్న నా బావ నిజమా? లేక ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్న జై నిజమా? అని ఆమె ఒక సందిగ్ధంలో పడిపోయింది. ఆమె ఆలోచనల కంటే ముందే కళ్ళలో నుండి కన్నీళ్లు చెంపలను దాటిస్తున్నాయి. కూతురు బాధపడుతుంది అని మహేంద్రకి బాధగానే అనిపించింది. ఆమెని ఓదార్చాలనుకున్నాడు. కానీ జై గురించి ఆమెకి నిజం తెలిసేలా చేశాను అని అతను ఒక విధంగా లోలోపలే సంతోషపడుతూనే ఉన్నాడు. అన్నా, వదిన ఇక్కడికి వచ్చింది. ఇక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఉంది. నీ వెనకాలే ఉంది అని జైకి వరసకి తమ్ముడైన రాజు అనడంతో అతను వెనక్కి తిరిగి చూశాడు. అతనికి కృష్ణవేణి రూపానికంటే ముందే ఆమె కళ్ళలో నుండి వస్తున్న కన్నీళ్ళే కనబడ్డాయి. వెంటనే అతను భార్య దగ్గరికి వెళ్ళాడు. అతని మునివేళ్లతో ఆమె కన్నీళ్ళని తుడిచేశాడు. ఏయ్, ఎందుకే ఏడుస్తున్నావు? నాకు ఏమీ కాలేదు. ఇక్కడ గొడవ జరుగుతుంది అని తెలిసి నాకు ఏమైనా అయిపోతుందేమో అని భయపడి మీ నాన్నని నువ్వు వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చావా? ఇలాంటి చోటికి నువ్వు రావచ్చా? అయినా నాకేమవుతుంది? ఇప్పటి వరకు ఎవ్వరూ నా వంటిపైన చెయ్యి వేయలేదు. ఇక ముందు కూడా ఎవ్వరూ వేయరు. నీ మొగుడిపైన నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నేను ఎప్పుడూ నలుగురిని కొట్టేవాడినే కానీ కొట్టించుకునేవాడిని కాదే అని అతను చిరునవ్వుతో అన్నాడు. ఆ క్షణం ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకొని, ఎందుకు తాగావు? ఎందుకు ఒక వ్యక్తిని అంతలా కొట్టావు? మా నాన్న నీ గురించి ఏదేదో చెప్తున్నాడు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నాకు అర్థం కావడం లేదు అని ఏడ్చి ఏడ్చి అడగాలని ఉంది ఆమెకు. కానీ ఆమెలో ఇప్పుడు ఒక మౌనం వచ్చి చేరిపోయింది. ఏంటి కృష్ణ, ఏమీ మాట్లాడకుండా అలా ఉన్నావు? భోజనం చేసావా? లేదా? అని అతను ఎంతో ప్రేమగానే అడుగుతున్నాడు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండా జై వెనకాలే ఉన్న రాజు వైపు చూసింది. ఇతను ఏంటి ఇక్కడ ఉన్నాడు అని ఒకే ఒక్క ప్రశ్న అడిగింది. అది వదిన, నేను చెప్తాను అంటూ ఆ అబ్బాయి కృష్ణవేణిని వరసపెట్టి పిలవడంతో మహేంద్రకి చాలా కోపం వచ్చేసింది. ఏయ్, ఎవర్రా నీకు వదినా? వీడు నీకొక అన్నయ్య, నా కూతురు నీకు వదిననా? అసలు నా కూతురుతో నువ్వేం మాట్లాడతావు? నీతి జాతి లేని వాడివి నువ్వు. ఒక కులం, గౌరవం, ఇంటి పేరు, కన్న తండ్రి, తల్లి అన్నీ ఉన్న నా కూతురు కృష్ణవేణి, తనతో నీకేంటి మాటలు? అయినా నువ్వేంటమ్మా కళ్ళ ముందు జరుగుతున్నదంతా చూస్తూనే మళ్ళీ ఇతనేంటి ఇక్కడ? ఇతనికి నీకు ఏంటి సంబంధం అని వింతగా ప్రశ్నిస్తున్నావు? అర్థం కావడం లేదా? వీళ్ళ ఇంటి భాగోతం అంతా అందరికీ తెలుసులే. నువ్వే ఇన్ని రోజులు గుడ్డిగా వీళ్ళని నమ్మేశావు. ప్రేమ అనే మాయ నీ కళ్ళకు వీడు కప్పేశాడు కదా, అందుకే నిజాన్ని చూడలేకపోయావు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. నీ జీవితం నాశనం కాకుండా చూసుకో. నీకు నేను ఎప్పటికీ తోడుగా ఉంటాను. ఇక పదమ్మా, ఇక్కడ జరిగిన రాద్దంతం చాలు అని మహేంద్ర కూతురి చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే జై కూడా ఆమె చెయ్యి పట్టుకొని ఆపేశాడు. కృష్ణవేణి, అసలు నిజాలంటూ నీకు తెలీదు. నేను నీ దగ్గర ఏది దాచిపెట్టాలి అని అనుకోలేదు. కాకపోతే చెప్పే సమయం రాలేదు. నువ్వు నన్ను, నా కుటుంబాన్ని అపార్థం చేసుకోవద్దు. నీతో నేను చెప్పాను కదా, ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదు అని. మనల్ని విడదీయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అతను కోపంగా మహేంద్ర గారి వైపు చూస్తూ అన్నాడు. జయ కళ్ళల్లో ఉన్న కోపాన్ని గమనించిన అతను
కూతురిని అతని నుండి విడదీసుకొని జై ముందు వచ్చి నిలబడి, ఏంట్రా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? మాయ మాటలు చెప్పి నా కూతురిని నీ వలలో వేసుకున్నావు. అది చాలదు అంటూ ఇప్పుడు నా మీద లేనిపోని నిందలు వేస్తున్నావు అని అతను కాస్త గొంతు గట్టిగా చేసి అన్నాడు. అసలైతే జైకి కోపం రాదు. కానీ ఇప్పుడు అతను తాగేసి ఉన్నాడు. పైగా ఒక వ్యక్తితో గొడవ పడ్డాడు. అదీ కాక కృష్ణవేణి అతనితో ఏమీ మాట్లాడడం లేదు. ఆమె మౌనం అతనికి ఇంకా కోపాన్ని తెచ్చిపెట్టింది. మా జీవితాలు ఇలా కావడానికి కారణమే నువ్వు. ఇప్పుడు నన్ను నా భార్యని కూడా విడదీయాలని చూస్తున్నావా అని జై కూడా కాస్త కోపంగానే అన్నాడు. ఇదే సరి అయిన సమయమని మహేంద్ర అనుకున్నాడో లేక ఆ క్షణం అలా జరగాలని ఉందో తెలియదు, కానీ మహేంద్రకి జై పైన కోపం వచ్చింది. అతన్ని కొట్టడానికని చెయ్యి పైకి లేపాడు. ఆ చెయ్యి అతని పైన పడకముందే జై కృష్ణవేణి కళ్ళ ముందే ఆమె తండ్రి కాలర్ పట్టేసుకొని, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నీ గురించి నేను చెప్పడం మొదలు పెడితే నీ కన్న కూతురే నిన్ను అసహ్యించుకుంటుంది అని అన్నాడు. ఎంతైనా కన్న తండ్రిని కట్టుకున్న వాడైనా సరే అవమానిస్తూ కొట్టడానికని అలా చెయ్యి పైకెత్తడం కృష్ణవేణి తట్టుకోలేకపోయింది. జైని ఆపాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంది. కానీ అతనికి ఉన్న కోపం, ఆవేశం వల్ల అతను ఏమీ ఆలోచించలేకపోతున్నాడు. ఎక్కడ తన నుండి కృష్ణవేణిని శ్రీనివాస్ దూరం చేస్తాడో అన్న కోపంలోనే మామగారి కాలర్ పట్టేసుకున్నాడు. ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా అతను కృష్ణవేణి మాటలను వినిపించుకోకపోవడంతో ఆమెకి కోపం వచ్చింది. కృష్ణవేణి గట్టిగా ఒక తోపు తోసేసి లాగిపెట్టి జై చెంపపైన ఒక దెబ్బ వేసింది. దెబ్బకి తాగిన మత్తు మొత్తం వదిలిపోయింది అతనికి. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? నీకు తాగుడు అలవాటు ఉంది అని నాకు తెలియనే లేదు. నువ్వు కూడా నాతో చెప్పలేదు. మీ నాన్నకి ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అతను కాపురం చేస్తున్నాడు. ఆ కాపురానికి గుర్తుగానే నీ తమ్ముడు రాజు పుట్టుకు వచ్చాడు అని కూడా నువ్వు నాతో ఎప్పుడు చెప్పలేదు. మా నాన్న పెళ్ళికి ముందు చెప్పాడు, పెళ్ళి తర్వాత చెప్పాడు. ఇప్పుడు కూడా ఇక్కడికి నీ గురించి చెప్తూనే తీసుకొని వచ్చాడు. కానీ నేనే మా నాన్నని నమ్మకుండా నీపైన పిచ్చి ప్రేమను పెంచేసుకున్నాను. అందుకు తగిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. మా నాన్నని కొట్టడానికే నీకు ఎంత ధైర్యం? అసలు నువ్వెవరివి మా నాన్న వంటిపై చెయ్యి వేయడానికి అని కృష్ణవేణి చాలా కోపంగా, ఆవేశంగా జైని పట్టుకొని అడిగేసింది. ఆమె కొట్టినందుకు అతనికి బాధ కాలేదు. కానీ నువ్వెవరు అని ప్రశ్నిస్తూ అతని ప్రేమని ఆ అనుమానిస్తున్నందుకు జై చాలా బాధపడుతున్నాడు. అసలు నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే బాగుండేది. ఆ రోజు రాత్రి నేను బయటికి రాకుండా ఉండాల్సింది. నిన్ను కలవకుండా ఉండాల్సింది. హ్యాపీగా మా నాన్నతో, అమ్మతో, నానమ్మ, తాతయ్యతో గడిపేసేదాన్ని. నీ ముఖం చూడాలంటే కూడా నాకు అసహ్యం వేస్తుంది అంటూ కృష్ణవేణి కోపంలో ఏదేదో మాట్లాడేసి తండ్రి కాలర్‌ని సరిచేసి అతని చెయ్యి పట్టుకొని బైక్‌పై కూర్చోబెట్టుకొని ఈసారి కృష్ణవేణి బైక్ డ్రైవ్ చేసుకుంటూ తండ్రితో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అది కలో, నిజమో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోయాడు జై. సొంత చెల్లెలి కొడుకే కావచ్చు, కానీ నలుగురిలో నవ్వుల పాలు చేశాడు నన్ను. తెల్లవారేసరికల్లా ఊరంతా కోడై కూస్తుంది. సొంత మేనల్లుడు, పైగా కూతురిని చేసుకున్న వాడే మామ కాలర్ పట్టేసుకున్నాడు అని అందరూ మన గురించే మాట్లాడుకుంటారేమో అని శ్రీనివాసరావు గారు చాలా బాధపడుతూ జరిగిన అవమానానికి చింతిస్తూ ఉన్నాడు. అసలు తండ్రికి జైపై ఎందుకు కోపం ఉందో కృష్ణవేణికి తెలీదు. అతను ఇప్పుడు ఏ విషయం గురించి బాధపడుతున్నాడో కూడా ఆమె తెలుసుకోవాలని అనుకోలేదు. జైని కొట్టినందుకు చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళగానే బైక్ని పక్కన పెట్టేసి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది. శ్రీనివాస్ కూతురిని కదిలించలేదు. ఇప్పుడు ఆమె కోపంలో ఉంది. ఏడ్చి ఏడ్చి కోపాన్ని కాస్త తగ్గించుకుంటుంది. ఆ తర్వాత నేను చెప్పిందే నా కూతురు చేస్తుంది అని అతను అనుకున్నాడు. కృష్ణవేణి భర్తని తలుచుకుంటూ, ఎందుకు బావా మా నాన్న దగ్గర నువ్వు చులకనవుతున్నావు? నా కళ్ళ ముందే మా నాన్న కాలర్‌ని పట్టేసుకుంటే నాకు ఎలా ఉంటుంది అని ఏడుస్తూనే ఒక్కసారిగా
ఆమె కొన్ని నెలలు, సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆమె జీవితంలో జరిగిన సన్నివేశాలని నెమరు వేసుకుంటూ ఉంది. కృష్ణవేణి, జై ఇద్దరూ ఎలా కలుసుకున్నారు? వాళ్ళిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అసలు కథలో ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.